పదవి పోయినా ప్రజలు పొమ్మని తీర్పు ఇచ్చినా చెవిరెడ్డి మాత్రం తన సహజ స్వభావాన్ని వదులుకోలేకపోతున్నాడు. తీగలాగితే డొంక బయటపడ్డట్టు రోజులు గడిచే కొద్దీ మన చెవిరెడ్డి చేసిన చండాలపు పనులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారుల్ని తన గుప్పెట్లో ఉంచుకొని తను ఆడిందే ఆటగా పాడిందే పాటగా గత 5 సంవత్సరాలు జరిగిన ప్రజా దోపిడీని పులివర్తి నానిగారు బయటపెట్టి ప్రజల మన్ననలను పొందుతారు అని చెవిరెడ్డి తనకు వెన్నతో పెట్టిన విద్యైన డైవర్షన్ పాలిటిక్స్ మొదలెట్టేశాడు. అదేవిధంగా తొండవాడ జగనన్నీలో లబ్ధిదారులకి మీరు అంటున్నారు కదా, లబ్ధిదారులు ఏ ప్రాతిపాదికన అక్కడ ఇచ్చారు? ఓకే సార్, సాక్షి విలేకరులకి ఎన్ని ఇచ్చారు? సాక్షి విలేకరులకి ఎన్ని ఇచ్చారు? సాక్షి ఛానల్కి ఎన్ని ఇచ్చారు? బీఆర్ఓలకి ఎన్ని ఇచ్చారు? వైసీపీ లీడర్లకి ఎన్ని ఇచ్చారు? అది నిజంగా లిస్టు అట్లా సార్, నేను అడిగేది బెనిఫిషియల్ లిస్ట్ ఉంది సార్. సార్ జరిగేది అవినీతి ఎక్కడైనా 1% జరుగుతుంది, నేను దాని గురించి మాట్లాడాలి. తొండవాడ కాలనీలో మీ దగ్గర ఎవరికి ఇచ్చారు మీకు తెలుసా? రూరల్ మండలం సంబంధించి చంద్రగిరి మండలం సంబంధించి జరుగుతుంది సార్. తొండవాడ దీంట్లో జగనన్న కాలనీలో మీరు బెనిఫిషియల్స్ ఇచ్చారనుకున్నారు. ఏ ప్రాతిపదికన బెనిఫిషియల్ ఇచ్చారు? అతను డైరెక్ట్ గా మీ దగ్గర సంతకాలు పెట్టించాడా? నేను అడిగేది కరెక్ట్గా చెప్పండి, లేదంటే నేను మొత్తం తీర్మానం రాసి మొత్తం నేను ఇస్తాను. బినామీ పేరుతో పెట్టుకున్న హౌసెస్ ఏం చేస్తాను? నేను మీకు ఐడెంటిఫై చేసి ఇస్తా. బినామీ పేరుతో పెట్టుకున్న లబ్ధిదారులు ఏం చేస్తారు? ఓకే సార్, ఆ కట్టిన తీసుకోవాలి. నా పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మామూలులో కాంట్రాక్టర్ శాండ్కి డబ్బు కట్టాడా కట్టలేదా? గ్రావెల్కి డబ్బు కట్టాడా కట్టలేదా? మూడోది వచ్చి ఆ కాంట్రాక్టర్ 75% కంప్లీట్ అయింది, ఇంకా 25% కంప్లీట్ కాదా? 95% పేమెంట్ ఇచ్చారు, దాన్ని నాకు కావాలి. తొండవాడ పంచాయతీలో బినామీ పేరుతో ఉన్న వాటిని నేను ఐడెంటిఫై మీకు ఇస్తా, అది చేయాలి. అదే విధంగా మీరు ఇప్పుడు తిరుపతి రూరల్ మండలానికి సంబంధించినటువంటి హౌసింగ్ ఏర్పేటలో మండలం ఇచ్చారు స్థలాలు, ఏ విధంగా అక్కడ ఇచ్చారు? మంగళంలో ఉన్న ఉమ్మడి మంగళం పంచాయతీ, సప్తగిరి కాలనీ, మంగళం, తిరుమలగురు, బీటాపురం, ఈ 4 పంచాయతీలు చేరి మీరు ఏర్పేటలు ఇచ్చారు స్థలాలు. అదే చినిగేపల్లి ల్యాండ్స్ మీరు ఏ విధంగా ఇచ్చారు? రెవెన్యూ ఇచ్చారు కదా, రెవెన్యూ ఐడెంటిఫై చేశారు. లబ్ధిదారులను మోసం చేయాలని ఇచ్చారా, లేదా లబ్ధిదారులు మోసం లేకుండా డైరెక్ట్ ఇవ్వాలని ఇచ్చారా? అక్కడ ఆల్రెడీ అర్బన్ తక్కువ ఉండేసి అక్కడ సార్ మీ ప్లేస్ గురించి నేను అడగలేదు సార్. ఆ ఇచ్చిన స్థలాలు లబ్ధిదారులకి చందాలని ఇచ్చారా, లేదా జస్ట్ డాక్యుమెంట్ ఇచ్చి వాగ్దానం కోసం ఇచ్చారని అడుగుతుంది. అక్కడ కోర్టులో కేసులు ల్యాండ్ ఓనర్ కోర్టులో కేసు వేసింది నాకు తెలుసు కదా. కొద్దిగా సెంటర్ పార్క్ మొత్తం ఉంది, రోడ్డు మొత్తం ఉంది. ఏ విధంగా లబ్ధిదారులకు ఇస్తారు, ఏ విధంగా మోసం చేస్తారు? అధికారులు ఉండొచ్చు, స్థానికంగా ఆ రోజు ఉన్నట్టు ప్రజాప్రతినిధులు కదా, తప్ప కదా. ఒకటి ఉమ్మడి మంగళం పంచాయతీలో సర్వే అండ్ ల్యాండ్, ఇది కూడా రాసుకోండి. ఉమ్మడి మంగళం పంచాయతీలో సర్వే అండ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ కి 42 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళు ఎందుకు బయట షిఫ్ట్ చేసి అక్కడ లబ్ధిదారులు ఇవ్వకూడదు? మీరు ఏదో జరిగిపోతోంది, ఏదో అయిపోతోంది అని నీలి మీడియాను అడ్డం పెట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టించి తాను చేసిన అరాచకాలను అన్యాయాలను కప్పిపుచ్చుకోవాలని అనేక కుటిల నాటకాలకు తెరలేపాడు. అందులో భాగంగానే నాని అన్నగారి మీద బురద చల్లే విధంగా తప్పుడు రాతలు రాయించి అవాస్తవమైన అభాండాలు వేసే అర్ధరహితమైన ఆలోచనలు చేస్తున్నాడు. పదవి కోసం ప్రత్యర్థులనే అంతమొందించాలని చూసిన మన చెవిరెడ్డి ఇంతకంటే ఇంకేమున్నతంగా ఆలోచిస్తాడు చెప్పండి?